రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అన్నదాత సుఖీభవ వస్తుందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. మే నెలలో ఈ పథకం ప్రారంభిస్తామని చెప్పారాయన. అర్హులైన రైతులకు, కౌలు రైతులకు కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి ఏడాదికి 20,000 ఇస్తామని అన్నారాయన. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 రూపాయలు రైతు రేపు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవలో ఇస్తామని చెప్పి స్పష్టంగా మాటించాం అధ్యక్ష. రేపు మే నెలలో అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష 42 లక్షల మందికి ఇస్తుంది. ఎందుకంటే వెబ్ల్యాండ్లో ఎవరైతే నమోదు చేసుకోబడతారో వారికే కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది అధ్యక్ష. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో చాలామంది, ఇంకొక 8-9 లక్షల మంది వెబ్ల్యాండ్లో నమోదు చేసుకోకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం రావటం లేదు అధ్యక్ష. అదేవిధంగా చాలామంది కౌలు రైతులు కూడా మన రాష్ట్రంలో 90% మంది కౌలు రైతులు ఉన్నారు. వారికి కూడా ఈ అన్నదాత సుఖీభవ కింద ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఇటు భూమి లేనటువంటి నిరుపేద రైతులు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకు కానీ, వెబ్ల్యాండ్లో లేనటువంటి వాళ్ళకి కానీ తప్పనిసరిగా ఈ పరిహారం అందించాలని చెప్పి నిర్ణయం చేశారు.